అందరికీ నమస్కారం అండి. ఏంటి ప్రతి ఇంటర్వ్యూలో నేను ఉన్నాను ఏంటనే, ఇది నా సినిమా కాదు, మళ్ళీ రావా అనే సినిమా. అండ్ ఈ సినిమా నాకు సినిమా గురించి తర్వాత మాట్లాడుతా, కానీ సినిమా ఎందుకు నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టం అంటే, నాకు ఇది సుమంత్ అన్న వల్ల. అండ్ మేము పెరిగే వయసుల్లో సుమంత్ అన్న అంటే మాకు పెద్ద హీరో. నేను స్కూల్లో ఉన్నప్పుడు, ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు సుమంత్ అన్న ఆ స్కూల్ డెప్యూటీ హెడ్ బాయ్. సో అలా చాలామంది అయ్యాను నేను స్కూల్లో ఆ టైంలో. అండ్ ఒక మంచి సినిమా సుమంత్ అన్న చేశాడు. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ ఫిల్మ్. అంటే చాలా ఎమోషన్ తక్కువ ఉన్న అలాంటి వాడికి ఎక్కడో ఎమోషన్ అనేది ఉంటుంది, లవ్ అనేది వస్తుంది అని నమ్మించిందండి ఈ సినిమా. సో ఐఎమ్ హియర్ with the entire team. So first of all, congratulations very much. Thank you. I am very happy with the kind of film that you made. And we are honored. You watched the film, yeah. Very satisfying. And you too. Hello, Rana. You are Satvik. Hello. And you? Preeti. Hello. Both of you were fabulous. You were my utmost favorite. And cinema nunchi ellin tarvata there were a lot of them who were talking about the children, because it's really a love story about children. Pillal gurinchi kabatti. So you tell me, how idi ekkadi nunchi puttindandi a story of children? ఈ స్క్రిప్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ వచ్చి 2012లో కంప్లీట్ చేశాను సార్. అప్పుడు నా ఐడియా ఎలా ఉండే అంటే, దెర్ ఈస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ టెక్నాలజీ. ఫస్ట్ స్టార్టింగ్ ఐడియా ఎలా ఉండే అంటే, ఫోన్స్ కానీ మొబైల్స్ కానీ లేదంటే ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ కానీ మీడియా ఓవర్లోడ్ కానీ ఏది లేనప్పుడు ఇద్దరి మధ్యన ఒక లవ్ చేసుకున్న ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆ డిఫరెన్స్ చూపిద్దామని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను స్క్రిప్ట్. సో ఐ రోట్ 99 స్టోరీ అండ్ 2012 స్టోరీ. అంటే ఇప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడాలంటే మొబైల్లో మెసేజ్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు. అప్పుడు ల్యాండ్లైన్ కాల్ చేయాలి. ఆ కాల్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఎత్తచ్చు. సో ఇంత కన్ఫ్యూజన్ ఉండేది. అంటే డైరెక్ట్గా కలిసి మాట్లాడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ కమ్యూనికేటెడ్ జస్ట్ బై సీయింగ్ లుక్స్ అండ్ ఫీల్. సో అక్కడ జరిగిన దానికన్నా మన ఇమాజినేషన్, విజువలైజేషన్ ఎక్కువ ఉండేది. నాకు ఆ ఫేజ్ వేర్ ఇట్స్ వెరీ ఈజీ టు సే సంథింగ్, ఇప్పుడున్న ఫేజ్ చాలా ఇష్టం అన్నమాట. ద డిఫరెన్స్ ఐ లైక్ టు షో దట్. సో 99 2012కి స్టోరీ రాసా. అండ్ somehow after the script is completed, it's not complete. That emotional depth is missing. So after 3 years, in 2015 I wrote the third part, and it added little maturity and depth to the whole script. So ఈ మూడు లేయర్స్ని ఒకదాని తర్వాత ఒకటి కాకుండా నాన్ లీనియర్ ఫార్మాట్లో చేద్దాం అనేది ఐడియా. అండ్ ఆబ్వియస్లీ ఈ స్క్రిప్ట్ ద్వారా ఏంటంటే, ఐ వాంట్ బ్రింగ్ దట్ నోస్టాలజిక్ ఫీలింగ్ ఫర్ ద పీపుల్. అంటే ఎవరైతే చూస్తారో వాళ్ళ చిన్నప్పుడు విషయాలు కానీ, వాళ్ళు ఫ్రెండ్స్ లైఫ్లో చూసిన కానీ, వాళ్ళ లైఫ్లో చూసిన విషయాలు వాళ్ళు గుర్తు చేసుకోగలిగే మూమెంట్ వస్తే సినిమాలో, ఐ థాట్ దట్స్ మై సక్సెస్. సో దానికోసమే పిల్లల పాట కూడా ఎక్కువగా పెట్టడం జరిగింది సినిమాలో. సో ఆబ్వియస్లీ యు కమ్ బ్యాక్ విత్ అ గ్రేట్ ఫీలింగ్ అబౌట్ ది కిడ్స్. 13 ఏళ్ల తర్వాత అంజలిని మళ్ళీ చూశాను. అంజలిని అలా చూస్తూనే ఉండాలనిపించింది. గుర్తుపట్టలేదా? గుర్తు కూడా లేనా? సో మీ దగ్గర ఎలా ఉంటుంది ఓ సినిమా చేసేటప్పుడు? సరిగ్గా చెప్పారేనా? నువ్వు ఎన్ని సినిమా చేసావు ఇప్పుడు? 74. బాగా చెప్పాడా? నీ ఫస్ట్ ఫిల్మ్ 74 ఫిల్మ్స్ చేసాడు. నువ్వమ్మా? ఇది నాది ఫస్ట్ ఫిల్మ్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ టు న్యూ కమర్స్. సో న్యూ కమర్స్ తో వర్క్ చేస్తాను అన్నమాట నువ్వు. సో ఈ గ్రూప్ లో మోస్ట్ సీనియర్ అంటుంది అందరికన్నా. రైట్ సార్, సుమంత్ గారి కన్నా చేశాను. సో ఎలా ఉంది? మామూలుగా కొత్త పిల్లలు వస్తూ ఉంటారు, డైరెక్టర్లు కొత్త మంది వస్తూ ఉంటారు, వాళ్ళు సరిగ్గా యాక్టింగ్ చెప్పరు, అన్నీ ఉంటాయి కదా మైండ్లో. చాలా మంది కష్టపడుతూ చేస్తుంటారు. డైరెక్టర్లు ఎప్పుడు లేరండి. మామూలుగా స్క్రిప్ట్ చెప్పి ఈ డైలాగ్ చెప్పిన అవసరం, నీ ఇష్టం, నీకు ఏ డైలాగ్ అనిపిస్తే ఆ డైలాగ్ అలా చెప్పు, అలా కంఫర్ట్గా. అండ్ యూ, హౌ వాజ్ ఇట్ ఫస్ట్ ఫిల్మ్? ఇంత ప్రొడ్యూస్ చేసింది తెలుగు అందరిలో. It's a very special film for me because it's my first film, and I really enjoyed it because, as he said, that it was comfortable and work చేసేటట్లా అనిపించలేదు మాకు. We enjoyed our work. So it was a nice experience, great experience. నేను రాజుల్ వదిలి వెళ్ళిపోయాక నీకెప్పుడైనా గుర్తొచ్చానా?
నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు మొహం కూడా నాకు ఇప్పటి వరకు గుర్తుంది. అండ్ మీరు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసేటప్పుడు ఎలా చేశారండి? ఇప్పుడు ఫైనల్గా he has to end up looking like Sumanth and she has to end up looking like the girl. Okay. Was that in mind? No, sir. No. Hero-heroine characterizations, Abbai should be very plain and simple. Ammai should be, she should be very beautiful. Man choosinapudu. And she has a lot of complexity, probably a struggle childhood or something like that. So నేను కాస్టింగ్ చేసినప్పుడు వీళ్ళిద్దరిని సుమంత్ గారి లుక్స్ దగ్గరగా లేదా హీరోయిన్ లుక్స్ దగ్గరగా అన్నట్టు ఆలోచించలేదు. లెట్ దట్ బి సెపరేట్. ఫస్ట్ వీళ్ళని సెలెక్ట్ చేశారా వాళ్ళని సెలెక్ట్ చేశారా? ఫస్ట్ సుమంత్ గారిని సెలెక్ట్ చేసాం. ఫస్ట్ సుమంత్ గారిని సెలెక్ట్ చేసాం, తర్వాత సాత్విక్, తర్వాత ప్రీతి, తర్వాత ఆకాంక్ష. ఓకే. యా. సో తిన్నా ఉంది కాబట్టి ఆకాంక్షను పెట్టారు సినిమాలో? ఏదో ఉండి ఉంటుంది కదా మైండ్లో లేదా? అంటే ఇద్దరు ఫేర్ ఉన్నారు. కోటి రంగులే ఒక్కసారిగా నిన్నలన్నీ ముంచుతున్న నా కోసం ఏమైనా చేస్తావా? అడిగి చూడు. ఒక్క పోతలా ఉందిలే చూస్తే నువ్వలా, ఎంత చెప్పినా తక్కువేనుగా చిన్ని గుండె తట్టుతున్న ఐ లవ్ యూ కార్తిక్. చుట్టుపక్కల ఎవ్వరొద్దని కొత్త కొత్త ఆశరేపే తొలి ప్రేమిదే. చేస్తూ ఉండండి. ఇప్పుడు నాకు నా ఏజ్లో చిన్నపిల్లలు చేయాలంటే వాళ్ళు ఇప్పుడు చూడడానికి నా ఫేస్ కట్లా ఉండాలి, ఆడు చిన్నోడైనా బాగా పెద్దోళ్ళకి కనిపించాలి, అలాంటి వాళ్ళని వెరైటీగా తీసుకుంటాం. అవును సార్. సో బట్ దీస్ టూ అబ్సల్యూట్లీ మ్యాచ్డ్. అంటే యా, బికాజ్ స్క్రీన్ డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉంది కదా సార్. ఐ థాట్ వీళ్ళిద్దరు దగ్గరగా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, అట్లీస్ట్ వెన్ ద పీపుల్ గెట్ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్స్. సో ఇట్స్ జస్ట్ నాట్ 2 minutes or 5 minutes. అంటే ఇమీడియట్ గా కనిపించి వెళ్ళిపోతే ప్రాబ్లమ్ ఆ లుక్స్ క్లోజ్ ఉంటే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీ హ్యావ్ ఇనఫ్ స్క్రీన్ టైమ్. సో ఇఫ్ ద పీపుల్ గో ఇన్ టు ద స్టోరీ, క్యారెక్టర్ కనెక్ట్ అయితే సాత్విక్, సుమంత్ గారు, ప్రీతి, ఆకాంక్ష నమ్ముతారని అనిపించింది అనమాట. నైస్. అంటే ఇప్పుడు అండి మాకు ఆడియన్స్గా మాకు క్యారెక్టర్స్గా వీళ్ళందరూ దే ఆర్ ద సేమ్ పర్సన్. పెద్దోడు అయితే సుమంత్లా అవుతాడు, తనలా అవుతాడు, ఆకాంక్షలా. రైట్. ఇప్పుడు కానీ మీకు తెలుసు ఇద్దరు సెట్స్ ఆఫ్ పీపుల్ వచ్చేసారు. అవునండి. మీకు చిన్నపిల్లలతో చేసేటప్పుడు బాగానే ఉంటుందా, వీళ్ళతో సుమంత్ వాళ్ళతో చేస్తున్నప్పుడు బాగానే ఉంటుందా? పిల్లలు బెటర్గా చేశారని ఇప్పుడు అనుకున్నారా చోట? లేదండి, ఎవరితో చేస్తే కంఫర్ట్ వాళ్ళతో ఉంది. యా. మీరు చూసా సినిమా? నచ్చిందా? Did you watch the film? Yeah. Yeah, you liked it? A lot. I loved it. నీకేమనిపించింది? నువ్వు బాగా చేసావు, సుమంత్ బాగా చేసావు అనిపించింది? ఇద్దరం బాగా చేసావు అనిపించారు? యాక్చువల్లీ మా ఇంకో క్వశ్చన్ అడగాలని ఉండిందంటే, ఆ రోజు నేను శేఖర్ కమల్ గారు చూస్తూ ఉన్నాను సినిమా. చూస్తున్నప్పుడు చాలాసార్లు 2012, 99 అలా ఇయర్స్ మారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఐ డోంట్ నో, ఫస్ట్లో మాకు అది చాలా కష్టంగా అనిపించింది. బికాజ్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ టు కమ్. ప్రోమోలో కానీ నేను అలా చూడలేదు ఆ సినిమాని అలా వస్తుందని. ఫస్ట్ పిల్లల్ని అడుగుతాను, మీకు ఏమైనా కన్ఫ్యూజింగ్ అనిపించిందా చూసేటప్పుడు? మీకు క్లియర్గానే ఉంది అంటే నాకే అంత లేదనమాట పైన వేరే మ్యాటర్. సో బట్ ఐఎమ్ సేయింగ్ వాట్ వాస్ దట్ ఆ ఇంటెన్షన్ ఎందుకంటే, అంటే ఒక కథ ఎలానా చెప్పొచ్చు. అవును సార్. స్ట్రైట్గా కూడా చెప్పొచ్చు. సో వాట్ వాజ్ యువర్ ఇంటెన్షన్ ఇన్ నాన్ లీనియర్లీ టెలింగ్ దట్? ఓకే, అది స్టోరీలో 3 different లేయర్స్ క్రియేట్ చేసాం కదా సార్. సో ఒక చిన్నపిల్లల లేయర్ ఐ వాంట్ టు షో ఇట్ లైక్ ఎ డ్రీమ్. అంటే అమ్మాయి అబ్బాయి ఫస్ట్ టైం కలవడం, వర్షం పడడం, స్లో మోషన్ షాట్. ఐ వాంట్ షో దట్ యాజ్ ఎ ఫ్యాంటసైజ్ డ్రీమ్. ఒక అమ్మాయి అబ్బాయి లైఫ్లో ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు. అండ్ ఆఫ్టర్ దట్ ఐ వాంట్ 2012 ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఐ వాంట్ షో దట్ యాజ్ ఎ అర్బన్ రామ్-కామ్. ఒక ఆఫీస్ ప్లేస్లో ఒక అబ్బాయి అమ్మాయి కలుస్తున్నారు, ఏమవుతుంది. థర్డ్ లెవెల్ వచ్చి ఐ వాంట్ టు షో ఇట్ మోర్ మెచ్యూర్డ్. అంటే ఒక లైఫ్లో ఒక కమిట్మెంట్ తీసుకోవాల్సిన స్టేజ్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు, నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను, నా ఫైనాన్షియల్ ఎబిలిటీ, నీ ఫైనాన్షియల్, ఆల్ ద ప్రాక్టికల్ క్వశ్చన్స్ షుడ్ కమ్ ఇన్. సో ఈ 3 కూడా 3 డిఫరెంట్ ఎమోషన్స్లో ఉన్నాయి సార్. సో నాకేంటంటే ఇంటర్వెల్లోన గంట తర్వాత కాదు, ఎండ్ ఆఫ్ ద ఫిలిం పీపుల్ షుడ్ ఫీల్ సంథింగ్. ఐ నెవర్ థాట్ ఇంటర్వెల్ ఇక్కడ ఆపాలి ఆర్
హాఫ్ వచ్చినప్పటికి ఇంత ఇది రావాలి. సో 3 స్టోరీలు 3 డిఫరెంట్ డైరెక్షన్లో స్టార్ట్ అయినప్పుడు దే షుడ్ బి లాట్ ఆఫ్ వేరియేషన్ బిట్వీన్ ఆల్ దీస్ 3. సో ఇనిషియల్లీ ఆ 3 వేరియేషన్ స్విచ్ అవ్వడంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. I also feel confusion is also a form of engagement. I never left the emotion. ప్రతి సీన్లో ఎమోషన్ ఉంది. సో దట్ ఈస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎమోషన్. అండ్ ఈ 3 సెకండ్ హాఫ్ అయ్యి క్లైమాక్స్కి వెన్ దే ఆర్ కమింగ్ మర్జింగ్ క్లోజర్ యూ హ్యావ్ ఏ హై వెన్ యూ సీ ఆల్ ద 3 థింగ్స్ కమింగ్ టుగెదర్. ఐ థాట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. డెఫినెట్గా అదైతే అచీవ్ అయ్యారు. రైట్. సినిమా లేసేటప్పుడు ఫస్ట్ హాఫ్లో కూర్చుని మేము ఇప్పుడు ఈ సినిమా లెక్కలు మేము బయట కూర్చుని మధ్యలో టీ తాగుతా మా సినిమా కదా. సో ఈ డౌట్లు అడిగాం. బట్ బై ద టైమ్ వీ లెఫ్ట్ ద ఫిల్మ్ వీ వర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. నేను ప్రివ్యూస్లో కూడా ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలా ఉందని అడిగేవాను కదా. నాకు ధైర్యం సరిపోయేది కాదు. క్లైమాక్స్ వెళ్ళగా అడిగేవాను. నైస్, వెరీ నైస్. సో ఆర్ యూ హ్యాపీ విత్ ది అవుట్కమ్ ఆఫ్ ద ఫిల్మ్? ఎగ్జాక్ట్లీ, ఐ మీన్ అబ్సల్యూట్లీ, యా. వెరీ గుడ్. సో ఇప్పుడు నౌ ఐమ్ గోయింగ్ టు కాల్ ద సీనియర్స్ ఆన్ యువర్ ఆన్ దిస్ ఫిల్మ్. బట్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ గైస్. ఆల్ ద బెస్ట్. నువ్వు ఇంకో 75 ఫిల్మ్స్ చాలా ఫాస్ట్ చేయి. గుడ్ లక్ టు యూ. వెల్కమ్ టు ద మూవీస్. Thank you so much. And welcome to the movies, sir. థ్యాంక్స్. Good luck. థ్యాంక్ యూ. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు కార్తిక్. మరీ ఇంత సెల్ఫిషా అంజలి? నేను చెప్తున్నాను, ఇది ఏడా తిరగకుండానే పెళ్లి చేసుకుంటుంది. నువ్వెందుకు వదిలేసి వెళ్ళిపోయావు వాడికి ఇంకా అర్థం కావట్లేదు. Now let's call the adults. Right, Sumanth and Akanksha, congratulations. What a beautiful film you all have made. Thank really, you. very very beautiful. Thank you. And first to you, Sumanth. And actually ఇది ఇద్దరికి క్వశ్చన్. ఇది చైల్డ్హుడ్ లవ్ స్టోరీ. అంటే నువ్వు నమ్ముతావు చైల్డ్హుడ్ లవ్ స్టోరీ? నాకు ఫస్ట్ టైం లవ్ కలిగింది ప్రాబబ్లీ రేఖాతో. అంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. చైల్డ్హుడ్ ఉన్నప్పుడు లవ్ అడగట్లేదు. ఇద్దరు ఒకే వయసులో ఉన్నప్పుడు లవ్ ఏమైనా ఉంటుంది? నువ్వు రేఖ ఇష్టం, నాకు శ్రీదేవి ఇష్టం అంటే కాదు. తెలియదు. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్. ఖచ్చితంగా జరుగుతుందని నా ఫీలింగ్. ఎందుకంటే నాకు ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ కాదు, మొన్న నాకు ఒక స్కూల్ ప్రిన్సిపల్ బాగా తెలుసు గుడివాడలో. వాళ్ళకి విపరీతంగా నచ్చేసింది సినిమా. ఏం కామెంట్ వేసారంటే నాకు భయంగా ఉంది బాబు ఈ సినిమా నా పిల్లలకు చూపించడానికి అని. నిజంగా భయంగా ఉందంటే ఎందుకంటే అందరు ప్రేమలో పడిపోతారు, ఇంకా ఎవరు స్కూల్ పనులు మానేస్తారు అని చెప్పాను. చినుకు చినుకు రాలగా తెగిన తార తీరుగా నడిచి వచ్చే నేరుగా తడుకు తడుకు దేవత కాలం కదిలే వేగం వదిలే నేలంత వణికే గాలి కిందరా రెప్పలే దెక్కలై కన్నులే తేలదే. Aga, you tell me, do you believe in childhood love stories? No, yes. You know that there is love there, but does it last? Yes, it happened with me, and I met my husband when I was 16 and he was 20, and I'm 27 now. Yeah, it's been 11 years. So there is some truth to all this. Yes. This is not fictional cinema. This is ఇందులో నిజం కూడా ఉంటుంది. Yes. అంటే గైస్ లైక్ ఏంటంటే సినిమాలో అవుతాయి అన్ని నిజంగా అయితే అవ్వని. That's how we've lived, but living example it ఉంది. So firstly, congratulations on your debut in Telugu. Thank you. Welcome to the movies here. Thank you so much. And what is your experience like? It's a language అంటే భాష తెలియదు. It's a language that you don't know. It's people that are very new in the environment. Okay, you've done work before in Bombay, but this is a whole new ballgame. Yeah. Tell us about how you felt. So before, like when I got a call for the film, I was little apprehensive for the same reasons you said right now. But then I thought that let's give it a try, because it's okay if that language is different, but the people out there in the production and direction, they helped me a lot. They have given me the translation with each and every line. So I knew that what actually emotion is there behind those lines. So yeah, it was easy for me, comfortable. Very easy, very easy. She did so easy work. Yeah, at least professional గా అయితే లైక్ ఎందుకంటే మనం I acted with so many North Indian heroines. ఇప్పుడు భూమిక, జెనిలియా we worked together. ఒక చిన్న తడబడతం జరుగుతుంది నార్త్ ఇండియన్ హీరోయిన్స్, ఎస్పెషల్లీ డెబ్యూ అప్పుడు. ఒక 3-4 సినిమా వచ్చేసరికి భాష తెలీదు. భూమిక అయితే నా యువకుడిలో ఏడ్చేసింది ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్. అసలు షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. బట్ దిస్ గర్ల్
షీ జస్ట్ నేల్డ్ ఆల్ ద డైలాగ్స్ లైక్ ఎక్కడ తడబడటం లేదు, అన్ని డైలాగ్స్ పక్కాగా అంటే బట్టి పట్టడం బాగా తెలుసు. అండ్ దట్స్ హౌ బికాజ్ డైలాగ్ మీద కాన్సన్ట్రేషన్ అంత లేదు కాబట్టి, ఆ జ్ఞాపకం తెచ్చుకోవాలనే కాన్సన్ట్రేషన్ లేదు కాబట్టి షీ వాజ్ ఏబుల్ టు ఎమోట్ లైక్ ఆల్ ద ఫీలింగ్స్ కేమ్ అవుట్ ప్రాపర్లీ. So then, do tell me something. Now it's after a long time. This is a much needed and an awaited film for you. Neekant important film, and how happy are you with the outcome of this? See, first of all, when lean phase jarugutunnappudu, I never lost hope. Endukante ippudu satyam jarige mundu kuda like 2 years I took a gap. I always knew that ఒక మంచి సినిమా తీస్తే కొంచెం గ్యాప్ ఉన్నా కూడా లైక్ ప్రజలు వస్తారనే నమ్మకం ఉంది. అండ్ నేను ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు లైక్ ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్ లైక్ ఐ వాజంట్ సిట్టింగ్ అండ్ అనలైజింగ్ ఇట్. ఓకే అంటే మనకు కొన్ని కమర్షియల్ పారామీటర్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు నీ మూలంగా కొంచెం తగ్గిపోతున్నాయి ఇవన్నీ. బట్ ఏంటి రెగ్యులర్ కట్టు సాంగ్ లేదు, లైక్ ఒక సెపరేట్ కామెడీ సీక్వెన్స్ లేదు, అండ్ ద స్క్రీన్ ప్లే ఇస్ లైక్ ఇట్స్ అ వెరీ జంబుల్డ్ స్క్రీన్ ప్లే. బట్ ఏంటంటే ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫీలింగ్. ఇప్పుడు నేను స్క్రిప్ట్ విన్నప్పుడు లైక్ బై ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ నో దే వర్ లిటిల్, it was like there was a little lag here and there, but by the end of the film, the narration, I got out with an extraordinary feeling. And that's exactly what happened in the movie. It took its time, but it got there. And that's exactly the way I feel about myself also. I took my time. The last because nijam cheppalante Golconda High School tarvata I haven't had a relevant film. There've been a couple of trash films, and there've been a couple of decent films that didn't do well, but this film చాలా కాలం తర్వాత critical acclaim గానివ్వండి, my phone is off the hook. I have my Twitter timeline, Facebook timeline is off the hook. So I feel satisfied more than anything. I feel satisfied that people are getting this film. Yeah. Welcome back to love, 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 love. Oh my love, 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 love. Yeah. తలబనిదే దొరికెనులే దొరికెనులే దొరికెనులే, తగిలినదే తగిలెనులే, గురుతులిలా కదిపెనులే, తిరిగసలే అడగనిదే పిలిచెనులే వలచెనులే, కలలు ఇలా కలిసెనులే నిదురొదిలి కలిసెనులే, మిస్ అయిన సంతోషం మిస్సమ్మే తెచ్చెనుగా, ఇరుకిరుకు గోడలలో వెలుగే తానే, తలబనిదే దొరికెనులే దొరికెనులే దొరికెనులే. నాకు ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు నేను ఆ రోజు నీతో అన్నా, ఐ సెడ్ అంటే ఇంటర్వ్యూలో ఒకలా మాట్లాడాను, సినిమా అయిపోయిన తర్వాత ఇంకోలా మాట్లాడాను. నాకు ఇంటర్వ్యూలో నాకు మరీ ఎక్కువ సార్లు ఈ సంవత్సరం ఆ సంవత్సరం చూడడానికి నాకు ఒక కథ ఒక ఫ్లోలో వెళ్తుందా వెళ్ళట్లేదా అని ఒక మైండ్లో ఇంకా జడ్జ్ అవును. బట్ లేసేటప్పటికల్లా ద ఫీలింగ్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ బికాజ్ ఆల్ ఆఫ్ ఇట్ కైండ్ ఆఫ్ కల్మినేటెడ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ది ఎండ్. సో డిడ్ యూ హ్యావ్ దట్ ఇన్ యువర్ మైండ్ వెన్ ఇస్ అంటే ఒక కథ లీనియర్గా చెప్తే ఈజీ అయిపోద్ది, ఫాస్ట్ అర్థం అవుద్ది అనే or you thought non-linear was the beauty of this film? See, మనం చిన్న సినిమా చేస్తున్నాం, ఇట్స్ ఎ స్మాల్ ఫిల్మ్, ఇట్స్ ఎ స్మాల్ బడ్జెట్. వాట్ ఈస్ ద నావెల్టీ ఆఫ్ ద ఫిల్మ్? ఏదో ఒకటి ఉండాలి. నా మూలంగా రారు థియేటర్కి ఇప్పుడు ఈ టైంలో, ఇప్పుడు వస్తారు. సో వెన్ యూ గోయింగ్ త్రూ అ లీన్ ఫేజ్ ఎలా హౌ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. సో ఐ థాట్ దే వర్ టూ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్. Number one was the screenplay, was the non-linear screenplay. అంటే ఇక్కడ వచ్చింది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రేమం వచ్చింది చైతన్యది, లైక్ విత్ డిఫరెంట్ గర్ల్స్, నా ఆటోగ్రాఫ్ వచ్చింది. బట్ ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ ఐ థాట్ కటింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ సో ర్యాపిడ్లీ, ఐ నో ఇమోషన్ బ్రేక్ అవుతుంది. డైరెక్టర్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ చెప్పారు. He said confusion is also an emotion. Yes. He said I kept them engaged. Yes. So that was a very nice way of putting it. Yes. And about the director, it's his first film. అండ్ ఇందాక మాట్లాడిన దాంతో
అంటే he was extremely clear about what film he made. తను ఏ సినిమా చేస్తున్నాడు, ఏ కథ ఎలా చెప్పాలన్నది తనకి ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఉంది. సో how did you find him, how did he find you? So God, it was luck by chance, seriously. అంటే apparently Gautham also he came and met Suresh Baba, your dad. Oh, yeah? He met him, like, you know, he was doing his trials. Okay. So he's a very soft guy. He's not like, you know, a proposal maker, like, you know, he's a storyteller. Yeah, he's like an introvert. Actually, expression mardo is very settled. And ee gap lo, like, say I get ippudu, even though I was going through a lean phase, eppudu చేతిలో 5 ఆఫర్లు ఉంటాయి నాకు. Most of them will be trash. I agree. So you don't know. అంటే సో వారానికి ఒక 4-5 కథలు వింటానే ఉన్నాను నేను ఇప్పుడు ఆ టైంలో. ఇతన్నేమో ఒక 6 నెలలు అంజాన్ కొట్టాను. ఈమెయిల్స్, వి ఎక్స్చేంజ్డ్ ఈమెయిల్స్. అంటే తెలియదు, అంటే ఎవరి రికమెండేషన్తో రాలేదు. ఈమెయిల్లో సినాప్సిస్ పంపించాడు. ఈ కథ సినాప్సిస్ హౌ యూ కాంట్ కదా, ఇట్స్ ఇంపాసిబుల్. Like any story. Yeah, it can be like any story. ఇంతే ఉంటుంది సినాప్సిస్. What is new about this the story if you put it in a synopsis? సో సరే ఒకరోజు ఛాన్స్ ఇద్దామని, ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ సపోజ్ టు గో అవుట్ ఆఫ్ టౌన్ అండ్ ఓకే ఐ క్యాన్సిల్ మై ట్రిప్. ఓకే, ట్రిప్ క్యాన్సిల్ చేశాను. సరే, దిస్ ఈమెయిల్ వాజ్ పెండింగ్. సో ఐ ఆస్క్డ్ హిమ్ టు కమ్ ఓవర్ అండ్ ఐ టోల్డ్ హిమ్ లైక్, యు నో, ఓకే ఫైర్. And we are in this habit right now of, like, I think you're also in the same habit, like, because I like to listen to the story మొత్తం 2 గంటలు వింటాం ఇష్టం నాకు. ఎందుకంటే చాలా కథలు ఇంత బాగుంటాయి, సాగదీసినప్పుడు అసలు విషయం తెలిసిపోతాయి. సో నాకు మొత్తం చెప్పండి, నాకు మధ్యలో నచ్చకపోతే నేను మిడిల్ డ్రాప్ అయిపోతానని చెప్పేసాను నేను. చాలాసార్లు, ఎన్నోసార్లు మిడిల్ డ్రాప్ అయిపోయాను నేను, బాబాయ్ గుడ్ బై అని. సో బట్ I liked, immediately it caught my attention and I wanted to listen to it and like I said, cinema అయిపోయే వరకు, like climax దగ్గర నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. I had that little lump in my throat. సరే, కథ బాగా చెప్పాడు, ఎలా తీస్తాడని నమ్మకం ఉంటుంది. మేబీ హీస్ జస్ట్ అ గుడ్ narrator, మేబీ లైక్, యు నో, అనుకున్నాను నేను. టక్ మనీ he got out his laptop and he showed me a sequence of the movie that he shot with some other artists. Did dubbing, did proper DI, did background score, everything. And he showed me a sequence of the film. And then to top it off, then he showed me like he made me listen to 3 other songs that he had recorded for the film. Okay. And he came with the producer. So he came all prepared. It was like, ఎవరైనా pitch చేయాలంటే director. So he put all of it together. Yeah, he put, see, because he didn't work like, you know, like an associate director or someone with anyone like notable or anything like that. సో ఇప్పుడు ఎవరైనా మాకు పిచ్ చేయాలంటే, ఒక స్టోరీ, ఒక డైరెక్టర్ అవ్వాలంటే, దిస్ ఇస్ అ టెక్స్ట్ బుక్ వే ఆఫ్ కమింగ్. నైస్. యా. కోటి రంగులే ఒక్కసారిగా నిన్నలన్నీ ముంచుతున్న నా కోసం ఏమైనా చేస్తావా? అడిగి చూడు. ఒక్క పోతలా ఉందిలే చూస్తే నువ్వలా, ఎంత చెప్పినా తక్కువేనుగా, చిన్ని గుండె తట్టుతున్న I love you, Karthik. చుట్టుపక్కల ఎవ్వరొద్దని కొత్త కొత్త సరేపే తొలి ప్రేమిదే. So how did you get on board? Where did you find the story, or the story found you? I got a call from Gautham. I was in Bombay, sitting and chilling at home. I got a call and he narrated me the story over the phone for about 45 minutes. I was stuck to the story, and when he finished, I was like, yes, I want to do it. Along with that, he has sent me the same clip. He has recorded with the kids, and I thought that if that is the feel of the film, I am gonna do it for sure. So I said yes, I want to do it. And later on, he has obviously he has taken the audition, and then I was on board. Very good. So అంటే ఒక బాంబేలో తెలుగు సినిమా చేస్తున్నానంటే many antennas will rise. And what was that? అంటే I'm saying very few people. I'm saying you're married. Did your husband have reservations that you're doing something in some strange land with? No, actually, I was apprehensive. I was confused that should I take it or not. He pushed me that you should do it. You should explore new language. It's really nice if you do it. And I was like, it's okay. I'll listen to the story. And then I was in confusion that whether they'll accept me or not. And the new language, new people, new place. So he was like, no, you should try it. Even
like I am working more and more after my marriage, and touch wood, it's happening. Like very good, very well. Yeah, so, it's so lovely. and sometimes as I crib sometimes, you know, we have some habit like, okay, I'm sitting idle, I'm not doing anything, ye wo. But he always like that, enjoy. If you're sitting idle, enjoy the time you have, because once you start working, you won't be having that time. So he always encouraging and pushing. So I have someone to, you know. That's so lovely. You're really such an inspiration for so many women out there. Thank you. It's a myth here that marriage ruins everything. So as boys, that's why we are not married. So the girls don't believe it, the boys believe it. So that's why I'm not married. I feel what I have will be lost. Girl, it's very refreshing also that and a husband and supportive ga undatam so lovely to listen. Husband and supportive ga undam, it's really chaala mandi nerchukovali. And our regards to him. Thank you. And on behalf of Telugu Films, we thank him for sending him here. Thank you. Yeah. So what's in store for you? Do you want to do more Telugu films? Yes, of course. After this, after so much appreciation and people are loving the film, my character, even our chemistry, like I'm looking forward to do something more bigger, more better, more nicer. So. See, I took her to the office upstairs and I said, this is Kwan office. This is Kwan Talent Management Agency. Get on board. Just talk about that. But like what I was going to ask is, now when you come and do films here, now Telugu cinema, South Indian cinema has a lovely thing where wherever you are, you can be North Indian, you can be British, you can be whatever. Once you are our heroine, you become our heroine, and people have settled. They've become, I'm saying, North Indians have become politicians also in Tamil Nadu. So it's gone there. Okay. So we are very, very accepting of caste creed in that sense. It's a very lovely place to work. Because and I hope you find many more such movies. Thank you so and much. And Sumanth, awesome, good luck, and I hope many more such cool films will come. You have to continue. And it's enough of the lean phase. I think it's yeah. It's done with the board with it. I know. I'm bored with it now. Now time to get moving. So good luck again. Thank you. Congratulations. Thank you, Ra. Yeah. Thank you. Congrats to you too. Welcome to the movies. Thank you. Yeah. Thank you.